భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి చెందిన హృదయ విదారకరమైన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఇల్లందు పట్టణంలో బొల్లి కిరణ్ అనే యువకుడు స్థానిక ఫారెస్ట్ గ్రౌండ్ లో స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ఉండగా గుండెపోటుతో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా యువకుడు పరిస్థితి విషమంగా ఉందని గమనించిన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయగా యువకుడిని ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అయితే ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే కిరణ్ మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపించారు. ఇంజక్షన్ స్టార్ట్ అయింది. అక్కడ వాటర్ ఆయన టాబ్లెట్ ఇచ్చిండు, వేసుకోవడానికి వాటర్ పోయినా వచ్చేసరికి అన్న కింద పడిపోయి ఉన్నాడు. మేము వాడికి పోయినాం. వాళ్ళు వచ్చి సిపిఆర్ చేసిళ్ళు. అక్కడ కూడా మొత్తం మీరు ఖమ్మం పోతారట. అక్కడ దింపేసిండు అన్న మనిషిని. అక్కడ దింపితే మేము ప్రైవేట్ మాట్లాడుకొని పోయినాం. ఖమ్మం అయిన తర్వాత అక్కడ ఏమన్నారు వాళ్ళు, అక్కడ డెత్ కన్ఫర్మ్ చేసిండు. ఆరోగ్యానికి డెత్ కన్ఫర్మ్ చేసిండు. కన్ఫర్మ్ అయిన తర్వాత మేము అక్కడ ఓపీ మాకు ఇవ్వలే. అక్కడ సెక్యూరిటీ గారు తీసుకున్నాడు ఓపీ. ఇక్కడికి వచ్చి చెప్తే ఇక్కడ డెత్ ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు అంటారు. ఇప్పుడు ఇక్కడే చెప్పిన అంబులెన్స్ డ్రైవర్ అన్న అయిపోయింది, ఇక్కడే అయిపోయింది అన్నాడు. మేమేమో తీసుకుపోతామన్నా మామూలుగా అంటే ఆడికి పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నా అంటే ఈ డెత్ అయిపోయి చాలాసేపు అవుతుంది అన్నాడు. అంటే అవునని తెలిసి మాకు ఆడికి వచ్చేసినాం. వాళ్ళు ఏమన్నారంటే అక్కడ డెత్ ఇక్కడ కన్ఫర్మ్ చేయం, డెత్ మీరు ఎక్కడైతే ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ డెత్ కన్ఫర్మ్ చేస్తారు అన్నారు. ఇక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్ళి అక్కడ డెత్ కన్ఫర్మ్ చేస్తారు అన్న. అక్కడ అడ్మిట్ కూడా చేయలేదు అన్న, జస్ట్ ఓపీ రాసింది. అక్కడ ఓపీ రాసింది అంతే. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు. మా అమ్మ పానం బాగాలేకపోతే ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ చూసుకుంటే ఎడ చేసుకుంటా మా అమ్మని చూసుకుంటా అని చెప్పి వచ్చిండు. వచ్చిన తర్వాత ఈయనే ఉన్నాడు. క్రికెట్ ఆడడానికి అని చెప్పి పొద్దున్నే లేచిండు. లేచుకొని వాళ్ళ అక్కతోటి పప్పు అండి అని చెప్పి పప్పు కూర అండిపించుకున్నాడు, తిన్నాడు. తిన్న తర్వాత మా అమ్మ నేను పోయేస్తా, నాన్న పోయేస్తా అని చెప్పి పోయిండు. ఎవరో బైక్ మీద వచ్చి ఎక్కించుకొని పోయిండు అయ్యా. పోయిన తర్వాత 12 గంటలకు నేను ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే లేపలేదు. 3-4 సార్లు పోతే లేపలేదు. ఏం జరిగిందేమో తెలియదు. 2:30 టైం అప్పుడు మా ఇంటికి ఒక బైక్ వేసుకొని వచ్చి నా బిడ్డని తీసుకొని పోయిండ్రు. నా బిడ్డతోటి చెప్పలేదు, నాతోటి చెప్పలేదు. ఆడికి పోయిన తర్వాత స్ట్రోక్ వచ్చిందని చెప్పి నాతోటి చెప్పారు. నన్ను పిలవకుండా నాకు ఒక్క మనిషి కూడా చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు. మరి నా బిడ్డ ఫోన్ చేసి, నాన్న తమ్ముడు ఎట్లా చేస్తాను నాన్న, అయిపోయింది నాన్న, రా నాన్న ఖమ్మం తీసుకుపోతారనంటే నేను ఊరికి అయ్యా ఏం చేయాలి. ఆడికి పోయే వరకు నా కొడుకు పానం ఏం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కు నాకు చెప్పకుండా తీసుకొచ్చారు. నాకు ఒక్క మాట చెప్పలేదు. నాకు ఉన్నాడు ఒకడే కొడుకు, నా ఎవ్వరు లేరు. నాకు స్ట్రోక్ వచ్చి నన్ను బతికిచ్చిండు నా కొడుకు. నేను నిన్ను చూసుకుంటా నాన్న అన్నాడు. నువ్వు ఎటుపోతు నాన్న అన్నాడు. నన్ను బతికిచ్చాడు నా కొడుకు. నాకు ఏమి చెప్పకుండా పోయాడు అయ్యా. జీగంజి కూడా పోయా రోజుకోలేదు తండ్రి. నేనేం చేయాలి? నాకు ఒక్క మాట చెప్పుంటే నాకు ఇప్పుడు నాకెవరు దిక్కు లేరు. నా ఉన్న కొడుకు ఒక్కడు, నన్ను సాదే కొడుకు పోయిండు. నేనేం చేయాలి?